ఉంచుకోండి. దయచేసి మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీ పిల్లల్ని మీరు దగ్గర తీసుకోండి. మీ పిల్లలతో మీరు మనసు విప్పి మాట్లాడండి. మీ పిల్లల్ని మీరు దగ్గర తీసుకొని మొత్తం మంచిగా మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళ బాధలేంది వాళ్ళ మనసులోకి తొంగి చూడండి. మీకు ప్రతి విషయం తెలుస్తుంది. ఆ తెలిసిన విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం. వాళ్ళకు కూడా అన్నదానం ఉంటాం. ఇంకా ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు కూడా ఒక విద్యార్థి కొంచెం అటు ఇటు అయిపోయిండు. 10th క్లాస్ విద్యార్థి. అది మాకు చాలా అంటే ఒక 1 month వరకు మాకు నిజంగా ఇక్కడ కూర్చొని అన్నం తినాలంటే కూడా తిరుగుబుద్ధి కాలే. ఆ క్లాసులో పోవాలంటే కూడా పోబుద్ధి కాలే. ఆ చావు దగ్గరికి పోయినప్పుడు ఎంత ఏడుపు వచ్చిందంటే ఆ రోజు అసలు మంచినే కాలే, అంత బాధ అనిపించింది. అలాంటి సంఘటనలు చేయొద్దు. ఎవరైనా ఏ విద్యార్థికి ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మా దగ్గరకు వచ్చి మాట్లాడండి. అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా సాల్వ్ అవుతుంది. మేము టీచర్లమనో ఏదో పెద్ద డిగ్నిటీ మా దగ్గర ఏం లేదు. మేము మీలో ఒక మనిషిలాగా భావిస్తారని, ఇంకా ఏదైనా మా ద్వారా ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరిగితే మన్నిస్తారని మరొకసారి ఈ సభాముఖంగా వీడియో చేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. రమేష్ సార్ మీరు మాట్లాడుతురండి.